నిన్న మామూలుగా మనం చెక్ చేసాం కదా. ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ లో 4 సెక్షన్స్ ఉన్నాయండి. ఓకే, 4 సెక్షన్స్ ఉన్నాయని చదువుకున్నాం కదా. దాంట్లో ఒకటి ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజురీ, తర్వాత టేబుల్ ఆఫ్ నియోప్లాజం, టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్, తర్వాత వచ్చేసి ఎక్స్టర్నల్ ఇండెక్స్ అని చదువుకున్నాం కదా. సో ఈ రోజు మనం ఏంటంటే టేబులర్ లిస్ట్ గురించి చదువుకుంటాం. సో అది ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ లో ఫోర్త్ కంటెంట్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, ఫిఫ్త్ డిజిట్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, సో మినిమం 3 డిజిట్ ఉంటాయి, మాక్సిమం 7 డిజిట్స్ ఉంటాయి, ఇవన్నీ చదువుకున్నాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి టేబులర్ లిస్ట్. ట్యాబులర్ లిస్ట్ లో ఏంటంటే జస్ట్ రాసుకోండి, హియర్ ది ఐసిడి కోడ్స్ ఆర్ అరేంజ్డ్. యాక్చువల్ గా ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ లో డిసీజ్ కండిషన్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ అయి ఉన్నాయి. అదే టేబులర్ లిస్ట్ లో ఏముంటుందంటే హియర్ ద ఐసిడి కోడ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్, లైక్ డిక్షనరీ, సేమ్ యాజ్ లైక్ డిక్షనరీ. దట్ ఈజ్ A to Z. నిన్న గనక మనం చదువుకుంటే లైక్ ఏ సిరీస్, బి సిరీస్, సి సిరీస్, డి సిరీస్, ఈ సిరీస్, ఎఫ్ సిరీస్, జి సిరీస్, హెచ్ సిరీస్, ఐ సిరీస్, జే సిరీస్, కే సిరీస్, ఎల్ సిరీస్, ఎం సిరీస్, ఎన్ సిరీస్, ఓ సిరీస్, పి సిరీస్, క్యూ సిరీస్, ఆర్ సిరీస్, ఎస్ సిరీస్, టి సిరీస్, యు సిరీస్, బి సిరీస్, డబ్ల్యూ సిరీస్, ఎక్స్ సిరీస్, వై సిరీస్, జెడ్ సిరీస్. ఓకే, సో ఏ సిరీస్ లో ఏమేమి వస్తాయో చెప్తాను. సో జస్ట్ మీరు ఈ సిరీస్ ని చూసినమ్మటే గుర్తు రావాలి. ఏ సిరీస్ లో లైక్ ఏ సిరీస్ లో ఏమొస్తాయంటే లైక్ సెప్సిస్ రిలేటెడ్, సెప్సిస్ ఏదైనా ఇన్ఫెక్షన్స్, పారాజైటిక్ ఇన్ఫెక్షన్స్ కానీ అవి ఏంటంటే మొత్తం ఏ సిరీస్ లో వస్తాయి. సెప్సిస్, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఏ సిరీస్ లో వస్తాయి. బి సిరీస్ లో వచ్చేసి అదే ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, ఏదైనా బ్యాక్టీరియల్ ఆర్ వైరల్ రిలేటెడ్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే అవన్నీ బి సిరీస్ లో వస్తాయి. సి సిరీస్ క్యాన్సర్స్, డి సిరీస్ కూడా క్యాన్సర్స్ కాబట్టి అప్పటికి అది కంప్లీట్ గా క్యాన్సర్స్ గా ఉండవు, బట్ బినైన్ స్టేజ్ లో ఉంటది. బినైన్ అంటే ఏంది, ఇంకా స్ప్రెడ్ అవ్వదు, జస్ట్ స్ప్రెడ్ అవ్వడానికి రెడీగా ఉంటది. స్ప్రెడ్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. అదే మ్యాలిగ్నెంట్ అంటే స్ప్రెడ్ అయింది. సో అది సి సిరీస్, డి సిరీస్ వచ్చేసి ఇట్లా క్యాన్సర్ సిరీస్ మొత్తం సి అండ్ డి సిరీస్ లో వస్తుంది. తర్వాత ఈ సిరీస్ వచ్చేసి మనకు వచ్చే కోడింగ్ లో డయాబెటిక్, డయాబెటిక్ మొత్తం మనకి ఈ సిరీస్ లో వస్తుంది. డయాబెటిక్ డయాబెటిస్. ఎఫ్ సిరీస్ వచ్చేసి సో ఎఫ్ సిరీస్ ఏంటంటే మొత్తం లైక్ కొన్ని డ్రగ్స్, డ్రగ్స్ అంటే లైక్ ఆల్కహాల్ కానీ, ఆల్కహాల్ కానీ లేకపోతే ఇలా ఏదో ఓపిఐ డ్రగ్స్ కానీ, ఇలా గంజాయి ఇలాంటివి అంటారు కదా, ఓపిఐడ్, కొకైన్, ఏదైనా సైకో యాక్టివ్ డ్రగ్స్, ఇవన్నీ ఎఫ్ సిరీస్ లో ఉంటాయి. జస్ట్ ఏంటంటే మీరు ఒక ఐడియా కనుక ఉంటే మీరు చాలా స్పీడ్ గా ఇది చేయొచ్చు. చాలా స్పీడ్ గా ఇది చేయొచ్చు.
తర్వాత జీ సిరీస్ దేనికి సంబంధించిందంటే లైక్ పారాలసిస్ రిలేటెడ్ కండిషన్స్ కానీ లేదా మైగ్రేన్ హెడేక్ అంటే హెడ్ రిలేటెడ్ లో కొన్ని డిసీజ్ కండిషన్స్ కి జీ సిరీస్ వస్తుంది. లేకపోతే ఒక్కొక్కసారి కొన్ని పెయిన్స్ కూడా జీ సిరీస్ లో వస్తాయి. తర్వాత హెచ్ సిరీస్ మొత్తం ఐ రిలేటెడ్ ఉంటుంది. ఐ రిలేటెడ్ కండిషన్స్ మొత్తం హెచ్ సిరీస్ లో ఉంటాయి. ఐ వచ్చేసి మొత్తం సర్క్యులేటరీ సిస్టమ్ అంటే హార్ట్ రిలేటెడ్ లైక్ హైపర్ టెన్షన్ కానీ లేకపోతే వాట్ ఇవన్నీ సర్క్యులేటరీ సిస్టమ్ సంబంధించినవి మొత్తం ఐ సిరీస్ లో ఉంటాయి. జే సిరీస్ లో ఏముంటాయంటే రెస్పిరేటరీ రిలేటెడ్ అంటే ఆస్మా, బ్రాంకైటిస్ ఇట్లాంటి చిన్న చిన్న కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ జే సిరీస్ లో ఉంటాయి. కే సిరీస్ లో ఏముంటాయంటే డైజెస్టివ్ రిలేటెడ్. ఎల్ సిరీస్ లో ఏముంటాయంటే లైక్ స్కిన్ కి సంబంధించిన అల్సర్స్. ఎం సిరీస్ లో ఏముంటాయంటే పెథలాజికల్ ఫ్రాక్చర్. అంటే ఫ్రాక్చర్ లో రెండు రకాలు ఉంటాయి. ఒక ఫ్రాక్చర్ వచ్చేసి ట్రోమాటిక్ ఫ్రాక్చర్, ఇంకోటి వచ్చేసి పెథలాజికల్ ఫ్రాక్చర్. పెథలాజికల్ ఫ్రాక్చర్ అంటే మన బాడీలో ఏదైనా డిసీజ్ కండిషన్ వలన ఏదైనా ఫ్రాక్చర్ కనుక జరిగితే అవన్నీ ఎం సిరీస్ లో ఉంటాయి. అదే ట్రోమాటిక్ ఫ్రాక్చర్ వచ్చేసి ఎస్ సిరీస్ లో ఉంటాయి. ట్రోమాటిక్ ఫ్రాక్చర్ ఇది నథింగ్ బట్ ఎప్పుడైతే మనకి ఏదైనా వెహికల్ వల్ల యాక్సిడెంట్ అయినా కానీ లేకపోతే సడన్ గా కింద పడిపోయి ఇరిగిపోయినా కానీ ఇవన్నీ ట్రోమాటిక్ ఫ్రాక్చర్ కిందకి వస్తాయి. పాథలాజికల్ ఫ్రాక్చర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా ఒక డిసీజ్ కండిషన్ వల్ల ఎముకలు పట్టుత్వం కోల్పోయి జస్ట్ మనం ఇట్లా నడుస్తా గట్టి ఉల్కాల కింద పడినా ఇరిగిపోయింది అనమాట. డ్యూ టు ద డిసీజ్ కండిషన్ దట్ ఈస్ కాల్డ్ పాథలాజికల్ ఫ్రాక్చర్. IJKLMN కదా. ఎన్ వచ్చేసి యూరినరీ రిలేటెడ్ ఉంటాయి. యూరినరీ CKD క్రానిక్ కిడ్నీ డిసీజెస్, యూరినరీ రిలేటెడ్ కొన్ని కండిషన్స్ మొత్తం ఎన్ సిరీస్ లో ఉంటాయి. ఓ సిరీస్ గుర్తు పెట్టుకోండి, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ మొత్తం ఓ సిరీస్ లో ఉంటుంది. పి సిరీస్ వచ్చేసి నియోనేటల్, చిన్నపిల్లలకు సంబంధించింది. క్యూ సిరీస్ కూడా కాంజినైటల్, బై బర్త్ తో వచ్చే ప్రాబ్లమ్స్ అది చూసుకున్నాము. మాట్లాడాలి. సో కాంజినైటల్ డిఫెక్ట్స్ మొత్తం క్యూ సిరీస్ లో ఉంటాయి. ఆర్ సిరీస్ లో ఏముంటాయంటే సిమ్టమ్స్ ఈజ్ నథింగ్ బట్ మీకు తెలుసు కదా, లైక్ ఫీవర్ అనేది ఒక సిమ్టమ్. ఇప్పుడు కోవిడ్ ఉందనుకోండి, కోవిడ్ అనేది డిసీజ్, కానీ కోవిడ్కి ఏమేమి సిమ్టమ్స్ వస్తాయి? ఫీవర్ వస్తుంది, కాఫ్ వస్తుంది, బాడీ పెయిన్ వస్తుంది, థ్రోట్ పెయిన్ వస్తుంది, ఓకే, స్నీజింగ్ వస్తుంది. ఇవన్నీ దీస్ ఆర్ ద సిమ్టమ్స్. సో వాట్ ఎవర్ మే బి ద సిమ్టమ్స్ ఆర్ ప్రెసెంట్. సపోజ్ మైగ్రేన్ హెడేక్ ఉందనుకోండి, మైగ్రేన్ హెడేక్ ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి? హెడేక్ ఉంటుంది, బ్లర్డ్ విజన్ ఉంటుంది, నాజియా ఉంటుంది, వామిటింగ్ ఉంటుంది. దీస్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ ద సిమ్టమ్స్. సో ఎప్పుడైతే మనకి సిమ్టమ్స్ మనం ఎప్పుడు కోడ్ చేస్తామంటే ఆ డిసీజ్ కండిషన్ కన్ఫర్మ్ కానప్పుడు. యాక్చువల్ గా పేషెంట్ కి ఇవన్నీ ఉన్నాయి, ఫీవర్, కాఫ్, బాడీ పెయిన్, థ్రోట్ పెయిన్ ఇవన్నీ ఉన్నాయి. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసినప్పుడు కోవిడ్ నెగిటివ్ అని చెప్పారు. సో అప్పుడు మనం కోవిడ్ కి కోడ్ చేయాలంటే చేయకూడదు. మరి ఏం చేయాలంటే సిమ్టమ్స్ కోడ్ చేయాలి. మరి అలా కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కోవిడ్ పాజిటివ్ అని తేలింది, అప్పుడు ఏం చేయాలి? ఓన్లీ కోవిడ్ పాజిటివ్ చేస్తే చాలు, సిమ్టమ్స్ అన్ని దాంట్లో ఇంక్లూడ్ అవుతాయి. సో సిమ్టమ్స్ అన్ని ఆర్ సిరీస్ లో ఉంటాయి. ఎస్ సిరీస్ లోకి వచ్చేసి ట్రోమాటిక్ ఫ్రాక్చర్ ఉంటుంది. ట్రోమాటిక్ ఫ్రాక్చర్స్ అన్ని ఎస్ సిరీస్ లో ఉంటాయి. టీ సిరీస్ లోకి వచ్చేసి పాయిజనింగ్. మనం చూసాం ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్. పాయిజనింగ్ కేసెస్ అన్ని టీ సిరీస్ లో ఉంటాయి. యూ సిరీస్ మొత్తం కోవిడ్ రిలేటెడ్, కోవిడ్ కి సపరేట్ గా యూ ఇచ్చేసారు. వి సిరీస్ వచ్చేసి యాక్సిడెంట్, అంటే బైక్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్, ఇవన్నీ వి సిరీస్ లో వస్తాయి.
డబ్ల్యూ సిరీస్ కూడా అది ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్ అంటారు. ఎక్స్టర్నల్ కాజ్ అంటే లైక్ ఫాల్ కానీ, ఫాల్ ఫ్రమ్ స్టెప్స్, ఫాల్ ఫ్రమ్ లాడర్, స్లిప్పింగ్ అండ్ ఫాల్, స్కేటింగ్, ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా, ఇవన్నీ ఎక్స్టర్నల్ కాజ్ కిందకి వస్తాయి. ఎక్స్ వచ్చేసి వై కూడా ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్. ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్. ఎక్స్ సిరీస్ ఏమొస్తుంది? ఎక్స్ సిరీస్ ఎక్స్ 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 లేదా? ఒక్క నిమిషం, ఎక్స్ సిరీస్ చూద్దాం ఏమన్నా. అదేలే, అది కూడా ఎక్స్టర్నల్ కాదు. ఎక్స్ సిరీస్ ఇవన్నీ అమ్మా ఎక్స్పోజర్ టు ద ఫైర్ అండ్ ఫ్లేమ్స్. సో అది కూడా ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్. ఫైర్ అండ్ ఫ్లేమ్స్ సంబంధించింది ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్. ఓకే, ఎక్స్టర్నల్ కాజ్ రిలేటెడ్ టు ఫైర్ అండ్ ఫ్లేమ్స్. జెడ్ సిరీస్ వచ్చేసి ట్రాన్స్ప్లాంట్ స్టేటస్ కోడ్స్ అంట. సో ఏదైనా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారు, జెడ్ సిరీస్ లో వస్తుంది. రేడియోథెరపీ ఇచ్చారు, జెడ్ సిరీస్ లో వస్తుంది. కీమోథెరపీ ఇచ్చారు, ఇట్లా కొన్ని జెడ్ సిరీస్ లో ఉంటాయి. ఇది మొత్తం టేబుల్ ఆ లిస్ట్ కి సంబంధించి. అయితే ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిపిసి ఎగ్జామ్ కి మీరు వెళ్ళినప్పుడు యాక్చువల్ గా సిపిసి ఎగ్జామ్ లో ఎలా ఉంటుందంటే, సపోజ్ ఫస్ట్ క్వశ్చన్ ఇలా ఉందనుకోండి, కింద లైక్ ఏ, బి, సి, డి ఆప్షన్స్ ఇలా ఉంటాయి. ఏ ఆప్షన్ లో మీకు ఒక కోడ్ ఇస్తాడు, A41.9. బి ఆప్షన్ లో B34.9. సి ఆప్షన్ లో E11.9. డి ఆప్షన్ లో D64.9. సో మనకేమంటాడంటే, వాట్ ఈస్ ద వాట్ ఈస్ ద ఐసిడి కోడ్ ఫర్ సెప్సిస్ అంటాడు. సో ఇప్పుడు నేనేం చేస్తాను, A41.9 ఏమంటుంది, B34.9 ఏమంటుంది, E11.9 ఏమంటుంది, D64.9 ఏమంటుందో చెక్ చేస్తా. సపోజ్ నేను ఇప్పుడు A41.9కి వెళ్తా. A41.9కి కనుక నేను వెళ్తే ఇక్కడ చాలా క్లియర్ గా మీకు సెప్సిస్ అన్స్పెసిఫైడ్ అని ఉంటుంది. సెప్సిస్ అన్స్పెసిఫైడ్ అని చాలా క్లియర్ గా చెప్పేస్తుంది. సో అదే B34.9కి వెళ్తే సెప్సిస్ చెప్పదు, E11 డయాబెటిక్, D64 ఎనిమియా ఇలా చెప్తుంది అనమాట. సపోజ్ B34.9 చూద్దాం. వైరల్ ఇన్ఫెక్షన్ మీకు ఆల్రెడీ చెప్పా కదా, బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మొత్తం బి సిరీస్ లో వస్తాయని. సపోజ్ 34.9 వచ్చి వైరల్ ఇన్ఫెక్షన్, E11.9 వచ్చి డయాబెటిక్, D64.9 వచ్చి ఎనిమియా. సో ఇప్పుడు నా కోడ్ ఏంది సెప్సిస్ కి, A41.9. సో నేను ఆప్షన్ అనేది A41.9 అనేది చెక్ చేసుకుంటాను. మళ్ళీ మీరు ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ లోకి వెళ్ళి సెప్సిస్ అంటే ఏందో సెర్చ్ చేసి, ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ ఉంది కదా, ఇక్కడ ఎస్ సిరీస్ లోకి వెళ్ళి సెప్సిస్ అంటే ఏందో సెర్చ్ చేసి AJKLMNOPQRS కదా, సెప్సిస్. ఇదిగోండి సెప్సిస్ A41.9 ఉంది, 9 ఉంది. సో మళ్ళీ మీరు ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ లోకి వెళ్ళి సెప్సిస్ అని సెర్చ్ చేసి, మళ్ళీ టేబుల్ ఆర్ లిస్ట్ లోకి వెళ్ళి సెప్సిస్ కి ఏం కోడ్ ఉందో సెర్చ్ చేసి, ఏదైనా అడిషనల్ డిజిట్ కావాలా లేదా అని చెక్ చేసి, ఎంత టైం వేస్ట్ అవ్వకుండా
directly you can go to the table or list, and directly you can check into the table or list and see the codes, and directly you have to assign for which code it is going to matching. ఓకే, దేనికైతే ఇది మ్యాచ్ అవుతుందో అది డైరెక్ట్ గా మనం ఇచ్చేస్తాం అనమాట. ఓకే, సో నౌ మై ఆన్సర్ ఈజ్ A41.9. సో సిపిసి ఎగ్జామ్ లో మీరైతే డైరెక్ట్ టేబుల్ ఆ లిస్ట్ చెక్ చేసుకోవచ్చు. బట్ రియల్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మీకు ఈ బుక్స్ కానీ ఏం ఉండవమ్మా. ఒకప్పుడు మనకి కోడింగ్ చేసేటప్పుడు బుక్స్ ఉండేవి, బట్ ఇప్పుడు అంతా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కాబట్టి సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ ICD10data.com అని ఫ్రీ సాఫ్ట్వేర్ అమ్మా. అది అందరికి ఓపెన్ అవుతుంది. వన్స్ మీరు కంపెనీకి వెళ్ళిన తర్వాత ఈ ఫ్రీ సాఫ్ట్వేర్ అయినా ఫాలో అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, పెయిడ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. దే విల్ గివ్ ద యూజర్ నేమ్ పాస్వర్డ్ ఫర్ దట్ లాగిన్. అది ఓన్లీ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడే యాక్సెస్ అవుతుంది, బయట ఎక్కడ గూగుల్లో అనేది మనకు రాదు. సో దానికి ఒక ఓటీపీ వస్తుంది. సో అది ప్రాపర్ గా దాంట్లో కూడా అన్నీ ఉంటాయి. సో ఇదైతే ఫ్రీ సాఫ్ట్వేర్ అమ్మా. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ లో ఎలా అయితే ఇండెక్స్, ఎక్స్టర్నల్ కాజ్, డ్రగ్స్, నియోప్లాజం ఎలా అయితే ఉన్నాయో, సపోజ్ నాకు సెప్సిస్ కావాలమ్మా. అప్పుడు నేనేం చేస్తాను, ఈ డ్రగ్స్ లో, నియోప్లాజంలో, ఎక్స్టర్నల్ లోకి వెళ్ళను, డైరెక్ట్ ఇండెక్స్ లోకి వెళ్ళి ఏబిసిడి ఎలా అయితే డిక్షనరీలో మనం చూసుకుంటామో, ఎస్టరం ఎక్కడుందో మనం చెక్ చేసుకొని PQRS ఎస్టరం లోకి వెళ్ళి డైరెక్ట్ గా నేను హలో
ఇది చూడండి అమ్మా. యాక్చువల్ గా కంపెనీస్ లో ఎలా అంటే సాఫ్ట్వేర్ లో జస్ట్ ఇక్కడ ఎస్టరం లోకి వెళ్ళిన తర్వాత సెప్సిస్ అని ఎంటర్ చేస్తాం. సెప్సిస్ అని ఎంటర్ చేసిన తర్వాత నాకు సెప్సిస్ అనే వర్డ్ వచ్చింది. ఏదైతే మనం సెర్చ్ చేస్తున్నామో ఆ వర్డ్ అనేది ఇలా హైలైట్ అవుతుంది. ఆ వర్డ్ మీద మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఆ వర్డ్ వచ్చేసి ఇట్లా బోల్డ్ లెటర్ లోకి వచ్చింది కదా, మిగతా అన్ని నార్మల్ ఉంది. సో ఇలా బోల్డ్ లెటర్ లోకి వచ్చి దాని ఎదురు ఒక కోడ్ ఉంటుందమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే టర్మ్ ని ఎంటర్ చేస్తామో ఆ టర్మ్ కింద డిస్ప్లే అయిన తర్వాత ఆ టర్మ్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఆ టర్మ్ కంప్లీట్ గా ఓపెన్ అవుతుంది. ఇట్లా ఇందాక ఓన్లీ మనకు సెప్సిస్ అని కనబడింది కానీ ఇలా జనరలైజ్డ్ అన్స్పెసిఫైడ్ ఇలా ఏం కనపడదు. ఎప్పుడైతే మీరు ఆ టర్మ్ మీద క్లిక్ చేశారో ఇలా క్లియర్ గా జనరలైజ్డ్ సెప్సిస్ అన్స్పెసిఫైడ్ ఆర్గానిజం అని చెప్పేసి చాలా క్లియర్ గా వస్తుంది అమ్మా. ఇవి వచ్చిన తర్వాత దాని పక్కనే ఒక కోడ్ ఉంటది. ఆ కోడ్ మీద క్లిక్ చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పాను ఎవ్రీ 3 డిజిట్ తర్వాత ఒక డాట్ అనేది ఉంటుందని. సో ఇక్కడ కనుక మనం చెక్ చేస్తే ఐసిటెన్సియం డయాగ్నోసిస్ A41.9 అని చెప్పేసి చాలా క్లియర్ గా ఉంది. ఓకే, ఇక్కడ A41.9 పక్కన ఇలా బుక్ మార్క్ లాగా ఉందమ్మా. దాన్ని కనుక మీరు హైలైట్ చేస్తే ఇలా కోడ్ అనేది గ్రీన్ కలర్ లో ఉంటది. గ్రీన్ కలర్ లో అంటే ఏంది? యాక్చువల్ గా మన సిగ్నల్స్ చూస్తా ఉంటాం. గ్రీన్ కలర్ లో అంటే ఏంది? ఓకే వెళ్ళండి అని. రెడ్ కలర్ లో అంటే ఆగండి అని. ఇట్లా కదా. సేమ్ అలాగే రెడ్ కలర్ లో ఉన్న కోడ్స్ అనేది మనం ఇవ్వకూడదు. దాని యొక్క మీనింగ్ ఏంటంటే అమ్మా, ఇట్ రిక్వైర్స్ సమ్ ఎడిషనల్ డిజిట్. దానికి వేరే డిజిట్, ఎడిషనల్ డిజిట్ అనేది అవసరం ఉంది. సో మీరు ఆ కోడ్ అనేది ఎంటర్ చేయవద్దు అని. A41.9 అనేది గ్రీన్ కలర్ లో ఉంది కాబట్టి ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ అడిషనల్ డిజిట్. వాట్ ఎవర్ ద కోడ్ ఇస్ డిస్ప్లేడ్ డైరెక్ట్లీ యూ కెన్ వ్యూ దట్ కోడ్. యూ కెన్ ఎంటర్ ద కోడ్ ఇన్ టు ద వాట్ ఎవర్ ద బాక్సెస్ ఇస్ ప్రొవైడెడ్ బై ద ఇన్ అట్ ద బేస్ ఆఫ్ ద పేషెంట్ ఇన్ఫర్మేషన్. ఏదైతే పేషెంట్ ఇన్ఫర్మేషన్ కింద బాక్సెస్ ఉంటాయమ్మా, ఆ బాక్సెస్ లో డైరెక్ట్ ఈ కోడ్ అనేది మనం ఎంటర్ చేసేస్తాం అనమాట. సో A41.9 అనే కోడ్ అనేది నేను ఎంటర్ చేస్తాను. ఇదేంటి? యాక్చువల్ గా మనం కోడింగ్ కి వన్స్ మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత, ఎప్పుడైతే మీరు ఏదో కంపెనీలో జాయిన్ అవుతారో అప్పుడు జాయిన్ అయినప్పుడు ఫాలో అయ్యే సిస్టమ్ ఇది. ఓకే, జాయిన్ అయిన తర్వాత ఫాలో అయ్యే సిస్టమ్ ఇట్లా ఫాలో అయ్యి కోడ్ చేయాలి యాక్చువల్గా. ఓకేనా, ఇది ఒక ప్రాసెస్. ఏది వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత ఫాలో అయ్యే ప్రాసెస్ ఇది. బట్ ఇప్పుడు మనకి ఇది అవసరం లేదమ్మా. మనం ఇప్పుడు వచ్చేసి ట్రైనింగ్ యాజ్ పర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి జస్ట్ బుక్ లోనే మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా. వన్స్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత దీని రిలేటెడ్ ట్రైనింగ్ మొత్తం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు మనం ఇలా సాఫ్ట్వేర్ లో ఈ కోర్స్ అనేది లీడ్ చేసి మనం ఎంటర్ చేయడం. ఓకేనా. సో అయితే ఇంకా మనం టేబుల్ ఆ లిస్ట్ లో చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, సో 4th డిజిటా, 5th డిజిటా, 6th డిజిటా, 7th డిజిటా, ఇవన్నీ మీకు తెలుసు. ఓకే, తర్వాత ఇంకా కొన్ని ఉంటాయమ్మా ఫాలో అవ్వాల్సినవి. అవి ఏమేమి ఫాలో అవ్వాలో చెప్తాను. ఓకే, ఇలా కనుక స్క్రోల్ చేసుకుంటే వెళ్తే ఎక్కడైతే రెడ్ కలర్ లో ఉంటుందో అది వార్నింగ్ మెసేజ్ లాంటిదమ్మా. ఈ డిజిట్ ది మీకు తెలుసు, 5th డిజిట్ కావాలంటే 5th డిజిట్ యాడ్ చేయమని,
సిక్స్త్ డిజిట్ కావాలంటే సిక్స్త్ డిజిట్ యాడ్ చేయమని, సెవెంత్ డిజిట్ కావాలంటే సెవెంత్ డిజిట్ యాడ్ చేయమని. ఒకవేళ డైరెక్ట్ గా డిజిట్ యాడ్ చేసి ఉంటే డైరెక్ట్ కిందే ఉంటుంది, లేకపోతే ఆ సిరీస్ యొక్క కోడ్ దగ్గరికి వెళ్ళి అడిషనల్ డిజిట్ ఏం కావాలో చెక్ చేసుకోవాలని చెప్పేసి నేను చెప్పాను. కొన్నిసార్లు సిక్స్త్ డిజిట్ ఇవ్వడు, కానీ సెవెంత్ డిజిట్ ముందు ఎక్స్ అనేది ఇస్తాడు. అప్పుడు ఆ సిక్స్త్ ఫిఫ్త్ డిజిట్ అనేది ఎక్స్ ఇవ్వాలని అర్థం. సో అంతవరకు మీకు క్లియర్. సో తర్వాత ఇంకోటి ఏంటంటే అమ్మా, ఇట్లా కనుక మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు కొన్ని ప్లేసెస్ లో ఇలా ఉంది చూడండి. సపోజ్ ఎగ్జాంపుల్ మనకి A40 సిరీస్ రిలేటెడ్ ఏదైనా మనకు కోడ్ ఇచ్చాము. ఓకే, సపోజ్ సెప్సిస్ డ్యూ టు ద స్ట్రెప్టోకోకస్ గ్రూప్ ఏ అని చెప్పి ఇచ్చారు. A40 సిరీస్ కోడ్ ఇచ్చాడు. అయితే వాడు ఏమంటున్నాడు, కోడ్ ఫస్ట్ ఇఫ్ అప్లికబుల్ పోస్ట్ ప్రొసీజరల్ సెప్సిస్ అంటే ఏంది? యాక్చువల్ గా పోస్ట్ ప్రొసీజరల్ సెప్సిస్ అంటే ఎప్పుడైతే మనం ఆపరేషన్ చేసినప్పుడు జస్ట్ ఇప్పుడు సి సెక్షన్ కానీ లేకపోతే ఇంకేదైనా హార్ట్ రిలేటెడ్ కానీ కిడ్నీ రిలేటెడ్ కానీ ఏదైనా సర్జరీ చేసినప్పుడు మనకు చాలా క్లియర్ గా చెప్తారు ఏమని, లోపలికి ఎవరు రావద్దు అని. ఎందుకు? ఇన్ఫెక్షన్ జరిగితే ఏమైంది, లోపల ఆర్గాన్ అనేది డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయితే ఏమైంది, మనిషి అనేది చనిపోతాడు. అందుకనే వాళ్ళు మనల్ని లోపలికి రావద్దు ఐసీలో ఉన్నప్పుడు అంటారు. కానీ మనం వినం, మమ్మల్ని ఎందుకు రానివద్దు అంటున్నారు, వెళ్ళాల్సిందే అని చెప్పి అవసరం అయితే వాళ్ళతో మనం ఫైట్ చేస్తాం. అవసరం అయితే వాళ్ళతో మనం ఫైట్ చేస్తాం, జనరల్ గా ఫైట్ చేస్తాం. కానీ యాక్చువల్ గా వాళ్ళకి ఏంటంటే జాగ్రత్త, ఒకసారి ఇన్ఫెక్షన్ అయితే చాలా ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళు రాని. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకేం చెప్తాడంటే సెప్సిస్ డ్యూ టు ద స్ట్రెప్టోకోకస్ గ్రూప్ ఏ అని చెప్పి ఆల్రెడీ ద పర్సన్ ఈజ్ అండర్ గాన్ ఆల్రెడీ ద పర్సన్ ఈజ్ అండర్ గాన్ సమ్ సర్జరీ అని చెప్పాడు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఈ పోస్ట్ ప్రొసీజరల్ సెప్సిస్ కోడ్ టీ సిరీస్ కోడ్ చేసిన తర్వాతే ఈ A40.0 కోడ్ అనేది చెయ్యాలి అని. అంటే ఏంది, ఇఫ్ అప్లికబుల్ అయినప్పుడే. డైరెక్ట్ గా ఏం పోస్ట్ ప్రొసీజర్ ఏం లేదు, ఈ సెప్సిస్ డైరెక్ట్ గా ఈ గ్రూప్ ఏ ద్వారా అంటే డైరెక్ట్ గా ఇది ఇవ్వచ్చు. కోడ్ ఫస్ట్ అంటే ఏంటంటే ఈ A40 సిరీస్ కోడ్ కనుక ఇచ్చామంటే టీ సిరీస్ కూడా కోడ్ కనుక ఉంటే టీ సిరీస్ ఫస్ట్ కోడ్ చేసి A40 సిరీస్ కోడ్ చేయాలని. ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా కింద కనుక మనం స్క్రోల్ చేస్తే ఇవన్నీ చూడండి. సెప్సిస్ డ్యూరింగ్ ద లేబర్, ఓ సిరీస్. సెప్సిస్ ప్రెగ్నెంట్ ఉమెన్ గురించి మాట్లాడారు అనుకోండి, అప్పుడు నార్మల్ కోడ్ కాదు మనం ఇవ్వాల్సింది, ఓ సిరీస్ కోడ్ ఇవ్వాలి. ఎక్కడైనా గుర్తు పెట్టుకోండి, సెప్సిస్ అనే కాదు, హెచ్ఐవి కానీ క్యాన్సర్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే. సో ప్రెగ్నెంట్ రిలేటెడ్ కనుకుంటే ఓ సిరీస్ కోడ్ ఇవ్వాలి. తర్వాత యాజ్ యూజువల్ సెప్సిస్ ఉంటే సెప్సిస్, డయాబెటిక్ ఉంటే డయాబెటిక్, ఇట్లా కామన్ గా ఇస్తాం. ఇక్కడ చూడండి A48.3 పక్కన టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అంటున్నారు. సపోజ్ మన A48.3 అనే కోడ్ కనుక ఇస్తే యూజ్ ఎడిషనల్ కోడ్ టు ఐడెంటిఫై ద ఆర్గానిజం. యాక్చువల్ గా ఈ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనేది ఖచ్చితంగా ఏదో ఒక ఆర్గానిజం వల్లే వస్తుంది. ఆర్గానిజం లేకుండా డైరెక్ట్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనేది రాదు.
సో A48.3 కనుక కోడ్ అనేది ఇచ్చామంటే కంపల్సరీ మనం యూజ్ అడిషనల్ కోడ్ టు ఐడెంటిఫై ద ఆర్గానిజం. సో ఆ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనేది ఏ ఆర్గానిజం వల్ల వచ్చింది? B95, B96 ఆ సిరీస్ ఏంటండి అమ్మ? MSSA, MRSA ఉంటాయి. MSSA అంటే ఏంటి? మిథిసిలిన్ ససెప్టబుల్ స్టెఫైలోకోకస్ అండ్ B96 అంటే MRSA మిథిసిలిన్. MRSA ఏంది? MRS మిథిసిలిన్. MSSA, MRSA అమ్మ. ఓకే, MRSA వచ్చేసి మిథిసిలిన్ రెసిస్టెంట్ స్టెఫైలోకోకస్. ఓకే, సో ఇట్లా ఏదైతే ఈ బ్యాక్టీరియా వైరస్ ఉంటుందో వాటి వల్ల కలిగేది టాక్సిక్ సిండ్రోమ్. అందుకని A48.3 కోడ్ కనుక ఇచ్చామంటే ఖచ్చితంగా ఈ B95, B96 సిరీస్ కోడ్ అనేది ఇట్స్ మ్యాండేటరీగా ఇవ్వాలని. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అట్లా రెడ్ కలర్ మార్కింగ్ ఎక్కడైతే ఇక్కడ కూడా చూడండి. A48.52 వచ్చేసి వూండ్ బొటులిజం అంటున్నాడు. అంటే ఏంది? యూజ్ అడిషనల్ కోడ్ ఫర్ అసోసియేటెడ్ వూండ్. అది ఏ టైప్ ఆఫ్ వూండ్ అని చెప్పడానికి కూడా దాంతో పాటు ఆ యూజ్ అడిషనల్ కోడ్ అసోసియేటెడ్ వూండ్ అని కూడా చెప్తున్నాడు. ఇలా స్లోగా ఇక్కడనే కాదు ఎక్కడైనా మీరు చూసుకోండి, ఎక్కడ కూడా చెప్తున్నాడు. A0.5, A50.4 సిరీస్ కోడ్ కనిపిస్తే యూజ్ అడిషనల్ కోడ్ టు ఐడెంటిఫై ద అసోసియేటెడ్ మెంటల్ డిజార్డర్. ఇవన్నీ మెంటల్ డిజార్డర్ రిలేటెడ్ కోడ్స్. లేడ్ కాంజనైటల్ సిఫిలైటిక్ మెనింజైటిస్, లేడ్ కాంజనైటల్ సిఫిలైటిక్ ఎన్సెఫలైటిస్, లేడ్ కాంజనైటల్ సిఫిలైటిక్ పాలిన్యూరోపతి. ఇవన్నీ సపోజ్ మెంటల్ డిజార్డర్ రిలేటెడ్ సంబంధించిన కోడ్స్ అమ్మ. ఇవి గనక ఇచ్చామంటే కంపల్సరీ ఆ ఏ టైప్ ఆఫ్ మెంటల్ డిజార్డర్ అని చెప్పేసి కూడా యూజ్ అడిషనల్ కోడ్ అంటున్నాడు. అంటే ఈ కోడ్ తో పాటు ఖచ్చితంగా ఇంకొక కోడ్ వస్తుంది. యూజ్ అడిషనల్ కోడ్ గురించి మీకు అర్థమైంది. తర్వాత కోడ్ ఫస్ట్ కూడా అర్థమైంది. కోడ్ ఫస్ట్ అంటే ఏంది? ఫస్ట్ ఏదైతే ఉందో కోడ్ ఫస్ట్ అంటే ఆ కోడ్ ఫస్ట్ చేసి తర్వాత ఇక్కడ ఉన్న కోడ్ తర్వాత చేయాలని. చూద్దాం, ఇంకా ఏమైనా ఉంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. దెన్ యూ విల్ గెట్ ద క్లారిటీ. ఇదిగోండి, ఇక్కడ కోడ్ ఫస్ట్ అంటున్నాడు. A84.89 అదర్ టిక్ బోర్న్ వైరల్ ఎన్సెఫలైటిస్. కోడ్ ఫస్ట్ ఇఫ్ అప్లికబుల్ ట్రాన్స్ఫ్యూజన్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్. యాక్చువల్ గా వచ్చేసి ఈ ఎన్సెఫలైటిస్ అనేది, ఎన్సెఫలో అంటే బ్రెయిన్ అమ్మ, సెఫలో అంటే హెడ్. ఈ ఎన్సెఫలైటిస్ అనేది బ్రెయిన్ కి సంబంధించింది. అది ఎలా వస్తుంది? ఏదైనా ట్రాన్స్ఫ్యూజన్ రిలేటెడ్, ఏదైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కానీ ఏదైనా జరిగినప్పుడు వచ్చే డిసీజ్ కండిషన్ ఇది. ఓకే, సో ఒకవేళ ఈ టిక్ బార్న్ వైరల్ ఎన్సెఫలైటిస్ అనేది వేరే ట్రాన్స్ఫ్యూజన్ రిలేటెడ్ ద్వారా కనుక వస్తే అది ఫస్ట్ కోడ్ చేసి తర్వాత ఈ అదర్ టిక్ బార్న్ వైరల్ ఎన్సెఫలైటిస్ కోడ్ అనేది చేయమని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాడు. సో చూసుకోండి, యూజ్ అడిషనల్ కూడా కోడ్ ఫస్ట్, కోడ్ అండర్లైన్ కండిషన్ అని చెప్పి ఉంటుంది. ఆ కోడ్ తో పాటు ఇంకొక కోడ్ చేయాలని. ఇలా రెడ్ కలర్ సింబల్స్ చాలా క్లియర్ గా ఉంటుందమ్మా. మీరు ఏ కోడ్ సెర్చ్ చేసుకున్నా అక్కడ చాలా క్లియర్ గా ఇలా రెడ్ మార్కింగ్ లో ఉండిద్ది. ప్రాక్టీస్ చేయడం. ఇక్కడ చూడండి, కోడ్ ఫస్ట్ అంటున్నాడు. సో ఇలాంటి చెక్ చేసుకోవాలమ్మా. తర్వాత వచ్చేసి ఇచ్చేది ఏంటంటే ఎక్స్క్లూడ్ 1, ఎక్స్క్లూడ్ 2 రెండు ఉంటాయి. ఎక్స్క్లూడ్ 1, ఎక్స్క్లూడ్ 2 ఇక్కడ కూడా ఉంది చూడండి. రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ యాజ్ అ కాజ్ ఆఫ్ డిసీజ్ క్లాసిఫైడ్ ఎల్స్వేర్. కోడ్ ఫస్ట్ రిలేటెడ్ డిజార్డర్ సచ్ యాజ్ ఓటైటిస్ మీడియా.
ఈ రెస్పిరేటరీ రిలేటెడ్ కండిషన్ కనుక ఉంటే ఖచ్చితంగా ఈ కండిషన్ అనేది ఈ ఒటైటిస్ మీడియా వల్ల వస్తుంది మోస్ట్లీ. అందుకని ఫస్ట్ ఇది కోడ్ చేసి తర్వాత ఈ కోడ్ చేయండి అని చెప్పి చెప్తున్నాడు. లేకపోతే అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ద్వారా కూడా ఇది రావచ్చు. అప్పుడేంటి, ఫస్ట్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కోడ్ చేసి తర్వాత ఈ B97 సిరీస్ కోడ్ అనేది చేయండి అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్తున్నాడమ్మా. తర్వాత వచ్చేసి ఎక్స్క్లూడ్ 1 ఎక్స్క్లూడ్ 2 అని ఉంటది. సో వాటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఎక్స్క్లూడ్ 1 ఏంటి, ఎక్స్క్లూడ్ 2 ఏంటని. సో ఇదిగోండి, మహా ఉంటే కోడ్ ఫస్ట్ ఉంటది, లేకపోతే యూజ్ అడిషనల్ కోడ్ ఉంటది, అంతే. అది ఫస్ట్ కోడ్ చేయాలా, తర్వాత కోడ్ చేయాలి. అడిషనల్ అంటే ఈ రెడ్ కలర్ లో ఉన్న కోడ్ ఈ మెయిన్ కోడ్ తో పాటు టైప్ చేయాలని. కోడ్ ఫస్ట్ అంటే ఈ మెయిన్ కోడ్ సెకండ్ ప్లేస్ లో ఉంటది, ఈ కోడ్ ఫస్ట్ ఉన్నది ఫస్ట్ కోడ్ ఉంటది అని చెప్పేసి. సో ఎక్స్క్లూడ్ 1 ఎక్స్క్లూడ్ 2 గురించి చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్క్లూడ్ 1 ఎక్స్క్లూడ్ 2 చూపిస్తామా, ఒక నిమిషం. అయితే సో ఇట్లా ఉంటుంది చూడనమ్మా. టైప్ 1 డయాబెటీస్ మిలిటస్ లో E10 సిరీస్ లో ఇలా ఇంక్లూడ్స్ అంటున్నాడు. ఇంక్లూడ్స్ అంటే ఏం లేదమ్మా, దాంట్లో ఇంక్లూడ్ అని, ఇంకా దానికి సపరేట్ కోడ్ చేయాల్సిన అవసరం లా. సపోజ్ బ్రిటిల్ డయాబెటీస్ అన్న E10 సిరీసే కోడ్ చేస్తాం. డయాబెటీస్ డ్యూ టు ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ అన్న E10 సిరీసే. డయాబెటీస్ డ్యూ టు ఇమ్యూన్ ప్యాంక్రియాటిక్, ఇలా ఏం చెప్పినా సరే ఈ సిరీస్ ఒకటి కోడ్ చేస్తే చాలు. ఇంక్లూడ్ అంటే ఏదైతే మనం మెయిన్ కోడ్ చేస్తామో దాంట్లో ఇంక్లూడ్ అని. ఎక్స్క్లూడ్ 1, ఎక్స్క్లూడ్ 1 అంటే ఏం లేదమ్మా, అది కూడా ఇంక్లూడ్ అని, అంటే సింగిల్ కోడ్ చేయాలని. 1 అని గుర్తుపెట్టుకోండి. 1 ఈజ్ నథింగ్ బట్ వీ హ్యావ్ టు కోడ్ ద సింగిల్ కోడ్. మీకు ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చెప్తాను, నో వరీ. సో ఇక్కడ నాకేం చెప్పాడంటే గెస్టేషనల్ డయాబెటీస్ చెప్పాడు. గెస్టేషనల్ డయాబెటీస్ చెప్పాడు. ఎయిదర్ నేను O24.4 సిరీస్ అయినా నేను కోడ్ చేయాలి, లేదా E10 సిరీస్ అయినా కోడ్ చేయాలి. E10 సిరీస్ ఓ సిరీస్ రెండు కోడ్ చేయకూడదు, ఏదో ఒకటి చేయాలి. ఎక్స్క్లూడ్ 1 అంటే ఏదర్ సపోజ్ నాకు నియోనేటల్ డయాబెటీస్ అన్నాడమ్మా, నియోనేటల్ డయాబెటీస్ మిలిటస్ అని చెప్పాడు. సో నేను ఎయిదర్ E10 సిరీస్ అయినా కోడ్ చేయాలి, లేదా P72.2 అనే సిరీస్ అయినా కోడ్ చేయాలి. అంతేగాని E10 సిరీస్ P70 రెండు చేయకూడదు. ఓకేనా, అది ఎక్స్క్లూడ్ 1. ఎక్స్క్లూడ్ 1 అంటే సింగిల్ కోడ్ చేయాలి. తర్వాత అలాగే ఎక్స్క్లూడ్ 2 ఉంటదమ్మా. ఎక్స్క్లూడ్ 1 ఎక్స్క్లూడ్ 2 ఉన్న ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం.
ఎక్స్క్లూడ్ వన్, అన్ని ఎక్స్క్లూడ్ వన్ ఉన్నాయి. మ్యాక్సిమం ఎక్స్క్లూడ్ 1, 2 రెండు ఉన్నది చూద్దాం ఎగ్జామ్. సార్ 535 పేజ్ నెంబర్లో ఉంది సార్. ఎనీమియా. ఒక్క నిమిషం అమ్మా, అలాగే ఉండండి. జస్ట్ ఇది ఎక్కడ ఉంది చూడండి. ఈ 40 సిరీస్ లో మీకు ఎక్స్క్లూడ్ 1 ఉంది, ఎక్స్క్లూడ్ 2 ఉంది. ఇప్పుడు సపోజ్ మీకు మాల్ న్యూట్రిషన్ ఇచ్చాడు, న్యూట్రిషనల్ ఎనిమియా కూడా ఇచ్చాడు. అప్పుడు ఈ 40 సిరీస్ కోడ్ చేయాలి, న్యూట్రిషనల్ ఎనిమియా కూడా కోడ్ చేయాలి. అంటే ఏం లేదమ్మా, సింపుల్ లాజిక్. ఎక్స్క్లూడ్ 2 అంటే ఏదైతే రెండు కండిషన్స్ ఇచ్చాడో ఆ రెండు కండిషన్స్ ఒకదానికి సంబంధం ఉండవు. మెయిన్ కండిషన్ వేరు, ఎక్స్క్లూడ్ 2 లో ఇచ్చిన కండిషన్ వేరు. అప్పుడు మనం ఏం చేయాలంటే మెయిన్ కోడ్, ఎక్స్క్లూడ్ 2 కోడ్ రెండు కోడ్ చేయాలి. 2 డిఫరెంట్ కండిషన్స్ కాబట్టి 2 కోడ్స్ చేయాలి. ఎక్స్క్లూడ్ 1 లో ఇచ్చిన ఏంటంటే మెయిన్ కోడ్ లో ఉన్న మ్యాటర్ కి ఎక్స్క్లూడ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆ రెండు సేమ్ రిలేటెడ్ కండిషన్సే ఉంటాయి. ఓకే, అందుకని చెప్పేసి ఎక్స్క్లూడ్ 1 అంటే సింగిల్ కోడ్ చేయాలమ్మా, ఎక్స్క్లూడ్ 2 అంటే 2 కోడ్ చేయాలి. ఇంకా చూద్దాం ఎక్కడైనా ఉన్నాయని. సో చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడుగుతారు, టెల్ మీ అబౌట్ ద ఎక్స్క్లూడ్ 1 అండ్ ఎక్స్క్లూడ్ 2 అంటారు. Exclude 1 is nothing but both the conditions are related conditions, so no need to code together, so you can code the single code. Whereas exclude 2 is nothing but it is two different condition, we should not code here together. We can code together. Two conditions are the two different conditions, so we can use the two codes here అని చెప్పి చెప్పొచ్చు. అది మనం ఎప్పుడైతే కన్వెన్షన్స్ ఇస్తామో అక్కడ మ్యాటర్ ఉంటుందమ్మా. ఎక్స్క్లూడ్ 1, ఎక్స్క్లూడ్ 2 వరకు అది ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చెప్పాలో నేను అక్కడ ఎక్స్క్లూడ్ 1, ఎక్స్క్లూడ్ 2 కన్వెన్షన్స్ చెప్పేటప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకే, సో మీకు చెప్తున్నా అంతే. ఎక్స్క్లూడ్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, E63 సిరీస్ లో ఎక్స్క్లూడ్ 2 కింద కొన్ని ఇచ్చాడు. E63 మొత్తం ఏంది, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ డెఫిషియన్సీ బట్ డిహైడ్రేషన్. డిహైడ్రేషన్ వేరు, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ డెఫిషియన్సీ వేరు. సో రెండు వేరు వేరు కండిషన్స్ కదా. అప్పుడు నేను E63.0 చేస్తా, E86.0 కూడా చేస్తా. మళ్ళీ మీకు న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఇచ్చాడు ప్లస్ ఫెయిల్యూర్ టు థ్రైవ్ అడల్ట్ కూడా ఇచ్చాడు. అప్పుడు నేను E63.9 కూడా చేస్తా, ఫెయిల్యూర్ టు థ్రైవ్ అడల్ట్ R62.7 కూడా చేస్తా. ఇట్లా ఎక్స్క్లూడ్ 2 అంటే 2 డిఫరెంట్ కండిషన్స్ అమ్మా, వీ కెన్ కోడ్ టుగెదర్. వేరాజ్ ఎక్స్క్లూడ్ 1 ఈస్ ద రిలేటెడ్ కండిషన్, వీ షుడ్ నాట్ కోడ్ టుగెదర్, వీ కెన్ యూజ్ ద సింగిల్ కోడ్. బట్ ఇన్ ఎక్స్క్లూడ్ 2 సినారియో వీ కెన్ యూజ్ ద 2 కోడ్స్. అదొక్కటి గుర్తు పెట్టుకోండి. రేపు నేను ఒకసారి మన కన్వెన్షన్స్ ఉంటాయమ్మా. సో మీకు ఆల్రెడీ ఐసిడి బుక్ పంపించా కదా, ఈ ఐసిడి బుక్ లో ఇలా స్టార్టింగ్ లోనే మీకు ఇలా కన్వెన్షన్స్ ఉంటాయి. ఆ కన్వెన్షన్స్ మీరు చదవండి. సో మనం ఇప్పటి వరకు ఏమేమి చదువుకున్నామో నేను చెప్తాను. ఇలా అఫీషియల్ కోడింగ్ గైడ్ లైన్స్ అని చెప్పి, ఇలా కన్వెన్షన్ అండ్ జనరల్ గైడ్ లైన్స్ ఆఫ్ ద చాప్టర్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ అని ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీరు చదవాలి. సో ఇది యాక్చువల్ గా 24 బుక్ అమ్మా. సో మీకు కలర్ ప్రింట్ గా యూజ్ అవుతుందని ఇది పంపించాను. బట్ లేటెస్ట్ ఎడిషన్ మీకు ఆల్రెడీ ప్రింట్ ఇచ్చినవి 26 బుక్సే. సో అది ఫాలో అవ్వండి. సో రేపు నేను క్లాస్ చెప్పేటప్పుడు కూడా 26 బుక్ లోనే మీకు చెప్తాను. మీకు ఆ పీడిఎఫ్ కూడా ఒకసారి మీకు పంపిస్తాను. మీరు ఒకసారి కన్వెన్షన్స్ చదువుకొని రండి. ఈ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ టేబులర్ లిస్ట్ గురించి మనం చదువుకున్నాము. తర్వాత వచ్చేసి ఫార్మెట్ అండ్ స్ట్రక్చర్ గురించి కూడా చదువుకున్నాం. తర్వాత వచ్చేసి ప్లేస్ హోల్డర్ క్యారెక్టర్ గురించి కూడా నిన్న చెప్పాను. ఎక్స్ అనేది ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ అని. తర్వాత 7th క్యారెక్టర్ గురించి కూడా నేను చెప్పాను. సో రేపటి నుంచి మనం ఈ అబ్రివేషన్స్ ఏంటి ఇక్కడ నుంచి మనం చదువుకుందాం. అబ్రివేషన్స్, పంక్చువేషన్స్,
దీంట్లో నేను చెప్పింది ఏంటంటే ఇంక్లూడ్స్ ఎక్స్క్లూడ్స్ చెప్పాను ఈరోజు. జస్ట్ రేపు కూడా ఒకసారి రిపీట్ చేస్తాను. మీరు ఈ 5 వరకు చదువుకోండి. ఈ 6 నుంచి నేను రేపు కన్వెన్షన్ స్టార్ట్ చేస్తాను. సో కన్వెన్షన్స్ ఒక క్లాస్ లో అయితే మనకు అయిపోయింది. ఓకే, ఆ కన్వెన్షన్స్ అయిపోతే గైడ్ లైన్స్ ఉంటాయేమో, ఆ గైడ్ లైన్స్ స్పీడ్ గానే అయిపోయింది. సో ఈ 2 రోజుల క్లాస్ మీకు కనుక పర్ఫెక్ట్ గా తర్వాత ఏదైతే నేను ఇక్కడ రాశానో అవి మీరు చదువుకోండి. ఓకే, నేను యాక్చువల్ గా వాట్సాప్ లో పేస్ట్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయా. బట్ ఈ రోజు టైప్ చేసింది అయితే పేస్ట్ చేస్తాను. సో అది ఏ సిరీస్ ఏంటని చెప్పేసి కొంచెం ప్రిపేర్ అయితే మీకు ఈజీ ఉంటుంది, కానీ ఇబ్బంది పడకండి. సో ఇంతవరకు చూడండి, ఏమైనా ఉంటే మనం నెక్స్ట్ క్లాస్ లో కన్వెన్షన్స్ చెప్తాను. ఆ కన్వెన్షన్స్ మీరు కనుక కుదిరితే చదువుకున్నాండి. ఇప్పుడు 2026 పీడిఎఫ్ ఐసిడి కూడా మీకు షేర్ చేస్తాను. ఓకే, ఓకే అమ్మా, ప్రిపేర్ అవ్వండి, తర్వాత చూద్దాం మళ్ళీ. ఓకేనా? ఓకే సార్.